మెల్లగా इधर इधर है ना खेलने वाला मतलब బాగుంది. ఇంతే లైటింగ్ ఓకే. చాలా బాగుంది. ఇది గురుభ్యో నమః. ఇది కోమట్ చెరువు అంటారు. ఇది సిద్దిపేటలో ఉంది. చక్కగా మార్నింగ్ కూడా ఇక్కడ వాకింగ్ చేస్తారు. సాయంత్రం పూట కూడా చాలామంది వచ్చి ఇక్కడ వాకింగ్ చేసి ఆహ్లాదకరంగా ఒక ప్రశాంతంగా ఒక ఉద్యానవనంలాగా ఉంటుంది. ఈ చెట్లు చేమలు చెరువులు ఒక చూడటానికి ఒక అద్భుతంగా కనపడుతూ ఉంటుంది. మేము కూడా చూద్దాము, ఇక్కడ సిద్దిపేటలో ఒక కుటీరం కట్టుకొని ఉన్నాం కాబట్టి చూద్దాము కోమట్ చెరువు ఎలా ఉంటుందంటే రావటం జరిగింది. నేను వెంకటేశ్వర్లు టీచర్ అనే వెంకటేశ్వర్లు సాహిత్యం కూడా రాస్తూ ఉంటారు. అతను నేను ఇక్కడ రావటం జరిగింది. నా పేరు వచ్చి యోగానంద మౌనస్వామి అంటారు. ఇక్కడ చాలా బాగుంది. చూస్తుంటే ఈ చెట్లు చేమలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఒకసారి. ఎంత చెట్లు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయి ఇక్కడ చూస్తుంటే. ఈ చెట్లు అలా కెమెరా తీసు, ఆ చెట్లు కూడా ఎంత చక్కగా. ఇక్కడ చెట్లు, ఇక్కడ చెరువు కోమట్ చెరువు అంటారు. ఎప్పుడో ఇది బాగా రెండి ఒక ఆహ్లాదకరం కనపడుతుంది. నైట్ పూట కూడా ఇక్కడ 7 గంటలకు ఒకసారి 9 గంటలకు ఒకసారి ఇక్కడ అద్భుతంగా వాటర్స్ కూడా అది ఫ్లోటింగ్ చేసి ఒక అద్భుతంగా ఒక షో ఉంటుంది ఇక్కడ 7 గంటలకు మరియు 9 గంటలకు. ఇక 9 గంటల తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సిద్దిపేట ప్రాంతంలో ఉన్న వాళ్ళు దూరం చెల్లు కూడా వచ్చి ఇది చూస్తూ ఉంటారు. చాలా బాగుంది చూడండి మీరు. ఎంత చక్కగా అన్నీ మర్చిపోతారు, మైమర్చిపోయి ఏకాంతంగా ప్రశాంతంగా ఉండి నిశ్చలంగా ఉంటుంది. మైండ్ కూడా చాలా ఫ్రీగా ప్రశాంతంగా ఉండటానికి కూడా మేము ఇక్కడ వచ్చి కాసేపు ఇక్కడ టైం గడుపుదామని చూసాము. అందుకని ఇక్కడ రావటం జరిగింది. మీరు కూడా అవకాశం ఉంటే ఈ కోమట్ చెరువుకు వచ్చి ఈ అందాల్ని, ఈ ప్రకృతి అందాల్ని, ఈ అద్భుతాలని వీక్షించి లాభం పొందుతారని ఆలోచనతో ఈ వీడియో చేయటం జరిగింది. జై గురుభ్యో నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాం. గురుభ్యో నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే సింపుల్గా ఒక టైంపాస్ గురించి ఇక్కడ కోమట్ చెరువుకు రావటం జరిగింది. చూద్దాము ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందని చూస్తే చాలా ప్రకృతి అందాలు వీక్షించటం జరిగింది. ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉంది. ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ సిద్దిపేట ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఇక్కడ సిద్దిపేటకు వచ్చిన వాళ్ళు చాలామంది కూడా ఈ కోమట్ చెరువు చూద్దాము, ఇక్కడ చాలా చక్కగా చెట్లు చేమలు కూకోవడానికి, పిల్లలు జూలలో ఆడుకోవడానికి ఎంతో చక్కగా ఉంటుంది. ఇక్కడ చెరువు చూస్తుంటే చల్లటి గాలి అలా చూస్తుంటే ఒక ప్రకృతి అందాలు చూసినట్టు వీక్షించినట్టు అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో సిటీ పెరిగింది కాబట్టి ఎక్కడ ఖాళీ స్థలం కనపడటం లేదు. ఇక్కడ మాత్రం చాలా చక్కగా మనకు ఒక చక్కటి ఉద్యానవనం లాగా బృందావనం లాగా గోచరిస్తుంది. ఎక్కడ చూసినా అక్కడ ఇక్కడ నెమలుల శబ్దం కూడా వినపడుతుంది. ఇక్కడ తర్వాత చూసే చెట్లు చేమలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే నలివి కానటువంటి స్థితిలో ఉంటుంది. మేము కూడా చక్కగా వచ్చి ఎంత హ్యాపీగా ఇక్కడ ఉన్నాము. సమయం ఈరోజు ఎందుకో నాకు కోమట్ చెరువు చూద్దామని ఆలోచన వచ్చింది. దానివల్ల నేను రావడం జరిగింది.
లేకపోతే వేరే చోట వెళ్ళేవాడిని. ఇంకా కొన్ని సత్సంగాలు కూడా ఉండే, అవి కూడా నాకు మరి ప్రకృతిలో మనం మమేకమే ఉందాము. ఇంకా ప్రకృతిని, ఎందుకంటే ప్రకృతికి సంబంధించింది సర్వం కాబట్టి దేహం కూడా ప్రకృతికి సంబంధించింది, ఈ మనసు కూడా ప్రకృతికి సంబంధించినటువంటిదే కాబట్టి సూక్ష్మ శరీరానికి సంబంధించింది. కనుక మనం ఏంటంటే మనలో మనం ఉండాలంటే ఏకస్థితిలో ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, ఉద్యానవనంలో ఏకాంతంగా ఉండాలి, మనలో మనం ఉండాలి. ఎప్పుడు చూసినా మనము ఆలోచన రహితమై ఏకస్థితిలో నిశ్చలత్వం మనలో మనం ఉంటే చాలా చక్కగా ఇంకా ఆలోచన రహితమై ఆనందమయంగా ఉంటాము. మనం లోపలికి వెళ్ళాలంటే కూడా మనం ఆలోచన లేకుండా ఉండాలి, నిశ్చల స్థితిగా ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడు పరిగెడుతూ ఉంటాం, మనకు ఏం తెలియటం లేదు, మనసులో ఎంత మాలిన్యం ఉందో మనకు తెలియటం లేదు. మనసులో మాలిన్యం పోవాలంటే సమయం దొరికినప్పటల్లా నిశ్చల స్థితి ఏకాంతంగా అలవాటు చేసుకోవాలి. ఎక్కువ మాట్లాడకూడదు, మాట్లాడటం వల్ల అస్తవ్యస్తంగా ఉండి మన తలనొప్పి రావటం జరుగుతుంది. తలనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ కూడా ఎక్కువ మాట్లాడటం వల్ల, ఎక్కువ ఆలోచన చేయటం వల్లనే ఇవన్నీ రావటం జరుగుతుంది. కనుక మనము అవి గుర్తించి మెల్లమెల్లగా తగ్గిస్తూ ఉంటే మనకు ఆరోగ్యంగా మనకు తెలుస్తుంది. మనసు ఎట్లా ఆగుతుందో అట్లా విషయం మనకు అర్థమవుతుంది. కనుక మనము మనసు ఆగాలంటే మనం ఎప్పుడు చూసినా సమయం దొరికినప్పుడు కళ్ళు కూసుకొని అలా ప్రశాంతంగా ఉంటే మన మనసు కుదుట పడుతుంది, ఉడకకుండా అవుతుంది. ఎప్పుడు చూసినా ప్రశాంతంగా ఫ్లోటింగ్గా మనము ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు మనసు ఉల్లాసంగా ఉండేటట్టు చేయాలి. ఆలోచనలే మనకు ఎప్పుడు బరువుగా ఉంటున్నాయి కనుక మనము ఆలోచనల వల్లనే మనకు చాలా అస్తవ్యస్తంగా అవుతుంది. కాబట్టి ఆలోచన రహితమై నిశ్చలంగా మనము ప్రశాంతంగా ఎప్పుడు ఆలోచన లేకుండా ఎప్పుడు చూసినా ఉల్లాసంగా మనసు ఒక హృదయం అంటారు కదా, అది ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎవరు వాళ్ళు ఏది జరిగినా కానీ జరిగేది జరుగుతుందనే ఆలోచనతోటి అలా మనం మనసు పెట్టి అలా ఉంటుంటే మన మనసు మెల్లమెల్లగా కుదుట పడుతుంది. కనుక మనం ఏది వచ్చినా పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడు మనం ప్రజెంట్లో ఉండాలి. మనం ప్రజెంట్లో లేకుండా ముందు ఆలోచన కానీ జరిగింది గతము ఆలోచన కానీ ఉంటే మనిషి అస్తవ్యస్తంగా ఉంటాడు. ముందు జరిగేదాని గురించి ఆలోచిస్తే అది జరగదో మనకు తెలియదు. గతం జరిగిన దాని గురించి బాధపడితే దానివల్ల ఉపయోగం లేదు, నష్టమే ఉంది, దుఃఖమే ఉంటుంది. కనుక మనము ముందుది వెనుకది ఆలోచించటం వల్ల ప్రజెంట్ ఏదైతే ఉందో, ఏదైతే అనుభవించాలో అది మిస్ అయిపోతుంది. కనుక మనం ఎప్పుడు అది మిస్ కాకుండా మనము ప్రారంభాన్ని, ఇప్పుడు ఉన్న సమయాన్ని ఎప్పుడు మనము అనుభవిస్తూ ఉండాలి, గమనిస్తూ అనుభవిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రజెంట్లో ఉంటుంటామో అప్పుడు మనకు మనసు సంగతి అర్థమవుతుంది. కనుక మనము ఎప్పుడు మనసు ఆడే నాటకాన్ని అరికట్టాలంటే ఎప్పుడు మనం ప్రజెంట్లో ఉండాలి. ఇది తెలుసుకొని అందరూ ప్రశాంతంగా ప్రజెంట్లో ఉంటారనే ఆలోచనతోటి నేను సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్.